చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు. వాస్తవంగా శ్రీ సిటీ అనేటటువంటిది మన ఇప్పుడు టీవీ9కి మాజీ ఓనర్ అయినటువంటి శ్రీనిరాజు గారితో పాటుగా తమిళనాడులో చెన్నైలో ఉండేటటువంటి రవి సన్నారెడ్డి ఇద్దరు ప్రమోటర్సు రాజశేఖర్ హయాంలో ఓకే అయ్యింది. అద్భుతమైనటువంటి ప్రగతి. ఇప్పటికి కూడా నిరంతరం ఇండస్ట్రీస్ వచ్చే ఏకైక ప్రాంతం, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అటు తమిళనాడు నుంచి ఇటు మన నెల్లూరు, చిత్తూరు జిల్లాల వాళ్ళకందరికీ అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్లేస్. అది బాగా ఇప్పటికే క్రౌడెడ్గా ఉంది. ఈవెన్ మొన్న కూడా ఏసీఎల్ కంపెనీ ఏదో చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇనాగ్రేట్ చేసింది ఉంది. రాజశేఖర రెడ్డి ప్రారంభించింది, అప్పుడే సక్సెస్ అయింది. ఆ తర్వాత వచ్చింది చంద్రబాబు గారు కంటిన్యూ చేసుకొచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి టైంలోనూ దాదాపు 40-50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి సిరిసిరి. ఎందుకంటే అటు కర్ణాటకకి దగ్గర, ఇటు తమిళనాడుకి దగ్గర, అటు పోర్ట్లు, ఇటు ఎయిర్పోర్ట్లు, హైవేలు అన్నిటికీ సెంటర్ కావడం అది ఉపయోగపడింది. ఈవెన్ ఎంప్లాయీస్ కానీ పెట్టుబడులు కానీ అన్నీ బాగా వచ్చినాయి. ఇప్పుడు ఆ తర్వాత అక్కడ ఆ ఏరియాలో తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఆ శ్రీ సిటీకి దగ్గరలో 10,000 ఎకరాలు ఏదైతే కోసలంగారం ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక సెజ్ అనమాట, లైక్ శ్రీ సిటీ లాంటిదే. దాంతో రాబోయేటటువంటి రోజుల్లో మరొక అద్భుతమైనటువంటి పార్క్ రావడానికి వీలుంటుంది.